హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ టాపిక్ నుంచి మ్యాథమెటిక్స్లో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా అందరికీ ఉంటుంది. ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి, ఏసీ బ్రాంచ్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ వాళ్ళకి, మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి, సివిల్ బ్రాంచ్ వాళ్ళకి, సిఎస్ఈ బ్రాంచ్ వాళ్ళకి, ఇలా గేట్లో మ్యాథమెటిక్స్ అనేది అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఉంటుంది. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి క్వశ్చన్స్ని Question number 1. Find the Laplace transform of cos square 2t. ఈ cos square 2tని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందో రాస్తున్నాను. మనకి cos square theta ఫార్ములా తెలుసు. 1 plus cos 2 theta by 2. సో ఇది ఒక మనకి తెలిసినటువంటి ఫార్ములా. cos square theta equals to 1 plus cos 2 theta by 2. ఈ ఫార్ములా లాగా ఈ cos square 2tని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. cos square 2t ఈక్వల్స్ టు 1 ప్లస్ cos 2 ఇంటూ తీటా అంటే 2t బై 2. 1 ప్లస్ 2 ఇంటూ 2 4t బై 2. 1 ప్లస్ cos 4t బై 2. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి 2ని కామన్ తీస్తుంది. 2ని కామన్ తీస్తున్నాను. 1/2 కామన్ తీస్తే 1 ప్లస్ cos 4t. సో మనకు కావాల్సినటువంటి cos స్క్వేర్ 2t ఇది వచ్చింది. ఇప్పుడు ఈ cos స్క్వేర్ 2tకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. దేర్ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos స్క్వేర్ 2t ఈక్వల్స్ టు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos స్క్వేర్ 2t అంటే 1/2 ఆఫ్ 1 ప్లస్ cos 4t. దీనికి ఈ 1/2 అనేది కాన్స్టాంట్, ఇది బయటకు తీద్దాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ cos 4t. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a ప్లస్ bని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a ప్లస్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ bగా రాసుకోవచ్చు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 4t ఇది. సో 1/2 ఈక్వల్స్ టు ఇది 1 అనేది కాన్స్టాంట్ని ఎప్పుడైనా కానీ లాప్లాస్ చేస్తే వచ్చేది కాన్స్టాంట్ బై ఎస్. సో 1/s ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 4t అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మనకు తెలియాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాన్స్టాంట్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ బై ఎస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at ఈక్వల్స్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఫర్దర్గా 1/2 1/s ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 16. సో ఆప్షన్స్లో మనకి ఇచ్చే వాటిని బట్టి దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.